ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనములో, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అన్నాడు. ఎవరికి ఆశీర్వాదము? ఎవరికి ఆశీర్వాదం చెప్పండి. పైన 24లోనమ్మ, యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. అంటే ఎవరు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారంటే దేవునితో పెనుగులాడేవారు, అంటే ప్రార్థన చేసేవారు, ప్రార్థనా పరులు. అందరూ చెప్పండి, ఎవరు అమ్మ? ప్రార్థించేవారు, ప్రార్థనా పరులు. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుందో, ఏ సేవకునిలో ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో వారు దీవించబడతారు. వారేమవుతారండి? వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ప్రియులారా, ఈరోజు మనం ఆశీర్వదింపబడాలంటే, జీవం కావాలంటే, విజయం కావాలి అంటే మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. పెనుగులాడాడంట, నా భర్తని మార్చు, నా భార్యని మార్చు, నా పిల్లలకి కార్యం చేయి, నా అప్పులు తొలగి, నాకు ఒక సొంత బిజినెస్ని, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ని, చదువులో నడిపి, నా బిడ్డలకి మంచి వివాహ సంబంధం. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, నువ్వు ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరురాలుగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు దీవిస్తాడు. అక్కడ రాశాడు కదమ్మా, 26లో రాశాడు కదా, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మంటే, నీవు నన్ను దీవించే వరకు ఏమన్నాడండి? నేను నిన్ను పోనివ్వను అన్నాడు. కింద చూడండి 29, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ప్రియులారా, మిత్రమా, దేవుని బిడ్డలారా, ప్రాంతములో ఎక్కడ నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుడి ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు వర్తమానములో ఏ ఆశీర్వాదాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. నేను చూపించిన మాటలు వాగ్దాన రూపకమైన వాక్యాలు. ప్రియులారా, అక్కడ యాకోబుని ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు కాదు. ఒక్కొక్కళ్ళు అంటారు కదా, దుప్పటి తన్ని నిద్రపోతుంటారు, ఒక్కొక్కళ్ళు గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. మీరు నిద్రపోరులేండి. శనివారం రాత్రి అంటే నాకు నిద్ర ఉండదు. నెలలో 4 రాత్రులు నిద్ర ఉండదు. ఈ సంవత్సరం నుండి రోజు నిద్ర ఉండట్లా దెబ్బకి. డాక్టర్ గారికి నేను చెప్పాల్సినవి ఆయనే చెప్పేస్తున్నాడు పరీక్ష చేసిన తర్వాత. సరే, ఈ నిద్రించేవారు కాదు కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సాంసోను ఏం చేశాడంటే ప్రియులారా, ఆ సింహాన్ని చీల్చేశాడు. కొన్నిసార్లు మీరు చేపలు కోసి కడిగారా? అన్నిట్లో నాకు కొంచెం అలవాట్లు ఉన్నాయిలేండి. పాస్టర్ గారు చేపలు కూడా కోసి కడుగుతారంటే కోసి కడిగేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఏ చెయ్యి తెగిద్దో కూడా తెలియదు. పెద్ద చేపలు ఏదైనా పట్టినప్పుడు జల్లు ఉండిద్ది, మీకు ఐడియా ఉందో లేదో. ఆ జల్లని పట్టుకోవటం కానీ ముళ్ళు గుచ్చుకుండేది, ముందు ముళ్ళు కొట్టేస్తారు. ఈ బురదలో ఉండే చేప ఉండిద్ది, అవి మనం నోరు కోసి అది చీల్చడానికి చీలిస్తే అది రాదు, గట్టిగా ఉండేది. ఎంత కష్టపడాల్సి వచ్చిందో చేపని. కానీ సాంసోను సింహాన్ని ఏం చేశాడు? 2 చేతులతో చీల్చేశాడు, ఆయుధం లేకుండా. ఆ స్తంభాలను కట్టేస్తే ఆ 2 స్తంభాలను పడేశాడు. ఇదివరకు చంపిన వారికన్నా కళ్ళు పోయిన తర్వాత ఎక్కువ మందిని చంపాడు. ఎంత అద్భుతం చూశారా? సంసోను నాజీరు చేయబడిన తర్వాత ఎంట్రుకలు కట్ చేయక ముందు చంపిన వారి సంఖ్య కన్నా పాపములు పడిపోయి కళ్ళు పోగొట్టుకొని చంపిన వారి సంఖ్య ఎక్కువ అన్నాడు. ఎందుకో తెలుసా? రండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయములో 28. అప్పుడు సంసోను, ప్రభువా
చేసుకొనుము. దేవా బలపరచుము. అది ఆ మాటని అడిగింది. దేవునికి ఏం చేశాడు? అతడు మొరపెట్టాడు, అంటే ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే వాక్యములో ప్రార్థన చేశాడు ప్రియులారా, కళ్ళు పోయినాయి, బలం పోయింది. కానీ ఆ కింద మీరు చూస్తే ఎంతమందిని వేల సంఖ్యలో చంపాడు. ఏంటి కారణం తెలుసా? కారణము 14:6 కూడా చదువమ్మా. ఆ దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా. అతని మీద ఏ ఆత్మ ఉంది? ప్రార్థన చేసే వాళ్ళకి దేవుని ఆత్మ ఉండిద్ది. ప్రార్థన లేని వాళ్ళకి ఏ ఆత్మ ఉండిద్ది? మీరు పేరు పెట్టండి. నువ్వు చెప్పునానా? ప్రార్థన లేని వాళ్ళకి ఆత్మ ఉండిద్ది దురాత్మ. ప్రార్థన ఉంటే దేవుని ఆత్మ ఉండిద్ది. దేవుని ఆత్మ ఉంటే మంచి పనులు చేస్తాం మనం. దేవుని ఆత్మ ఉంటే ఏ పనులు చేస్తామండి? మంచి పనులు చేస్తాం. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా. ఈరోజు వివాహ సంబంధాల కొరకు, స్థిరమైన ఆశీర్వాదం కోసము, స్వస్థతల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా, వాగ్దాన సందేశాన్ని ఆశీర్వాదకరంగా నీ ప్రజలతో మీరు పంచినందుకు స్తోత్రాలు. ఉదయకాలమున ఈ వర్తమానం దీవెనకరంగా, మేలుకరంగా నీ ప్రజలకు మార్చండి. లైవ్ ద్వారా, ఈ యొక్క నా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ఆశీర్వాదాలను నీ ప్రజలకు మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. కరుణాకాలని చుట్టి మీ కంచివై నీ కాపుదలతో నింపు. ఈరోజు ఆశీర్వాదాన్ని గూర్చి చక్కగా మాట్లాడారు. మీరిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మేము గుప్పిలు విప్పినప్పుడు మీరు దీవిస్తానని మాట్లాడారు ప్రభువా. ఇదిగో వాగ్దానాన్ని ప్రియులకు స్థిరపరిచి మీరు దీవించి నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక.